చిన్న వయసులో కమల దళాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు నితిన్ నబీన్. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యారు. తనలాంటి సామాన్య కార్యకర్త ఉన్నత పదవికి చేరుకునే అవకాశం వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ కోరుకున్న వికసిత్ భారత్ కోసం పనిచేద్దామన్నారు. బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు కాగలడని ప్రధాని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. దేశం బీజేపీ చేతిలోనే సురక్షితంగా ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ కొత్త సారథిగా నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. ప్రధాని మోడీ నూతన అధ్యక్షుడిని అభినందించారు. పార్టీ అగ్రనేతలంతా వేదికపై నిలిచి సంఘీభావం తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని చేపట్టిన వారిలో అతి పిన్న వయస్కునిగా 45 ఏళ్ల నబీన్ రికార్డు సృష్టించారు. అంతేగాక బీహార్ నుంచి వచ్చిన తొలి బీజేపీ అధ్యక్షుడు కూడా ఆయనే కావటం విశేషం. వరుసగా 5 సార్లు బీహార్ ఎమ్మెల్యేగా గెలిచిన నితిన్ నబీన్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ మాట్లాడుతూ తాను కేవలం పదవిని చేపట్టడం లేదు, పార్టీ సిద్ధాంతాలు, సంప్రదాయాలు, జాతీయవాద ఉద్యమ బాధ్యతను స్వీకరిస్తున్నానని అన్నారు. వికసిత్ భారత్ కోసం కృషి చేస్తున్న 140 కోట్ల మంది భారతీయుల సమిష్టి కృషిని నొక్కి చెప్పిన ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోడీ మద్దతుతో తనలాంటి సామాన్య కార్యకర్త ఉన్నత పదవికి చేరుకునే అవకాశం వచ్చిందని నబీన్ అన్నారు. రాబోయే తమిళనాడు, అసోం, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరిలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తల కృషి, అంకిత భావంతో 5 రాష్ట్రాల్లోనూ విజయపథంలో దూసుకుపోతామన్నారు. కార్యకర్తలు తమ పోరాటం, కృషితో బీజేపీకి విజయాన్ని అందిస్తారనే నమ్మకం ఉందన్నారు. आज का क्षण मेरे लिए संकल्प का क्षण है. आज सिर्फ एक पद को धारण नहीं कर रहा हूँ. मैं पार्टी के इस विचार को, परंपराओं को, एक राष्ट्रवादी आंदोलन की जिम्मेदारी को स्वीकार कर रहा हूँ. और मैं इस अवसर पर साथ अपने सभी वरिष्ठ कार्यकर्ताओं को भी प्रणाम करता हूँ. साथियों, हम लोगों ने देखा है श्यामा प्रसाद मुखर्जी जी का प्रखर राष्ट्रवाद किस प्रकार से हमारे हर कार्यकर्ताओं के मन में बसा हुआ है. पंडित दीनदयाल जी के उपाध्याय के अंत्योदय और माननीय स्वर्गीय अपने सदैव भारत रत्न अटल बिहारी वाजपेयी जी का सुशासन की राजनीति, आज माननीय प्रधानमंत्री जी उसको आत्मसात करते हुए विकसित भारत की परिकल्पना हम सबके सामने रखी है. और आज 140 करोड़ भारतवासी अपने आप को इस विकसित भारत के सपने के साथ जोड़कर देश को आगे बढ़ाने में लगा है. मैं इसके लिए तहे दिल से माननीय प्रधानमंत्री जी का आभार व्यक्त करता हूँ. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం బీజేపీ చేతిలోనే సురక్షితంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. గత 12 ఏళ్లలో ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని గుర్తు చేసుకున్నారు. రాబోయే రోజుల్లో బెంగాల్, తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు కాగలరని మోడీ తెలిపారు. పార్టీ నిర్ణయాలు, ఎంపిక అన్నీ ప్రజాస్వామ్యయుతంగా ఉంటాయని చెప్పారు. దేశ సేవ, ప్రజాసేవ లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయన్నారు. కార్యకర్త కేంద్రంగా పార్టీ సిద్ధాంతాలు ఉంటాయని తెలిపారు. బీజేపీ కార్యకర్త అని అనిపించుకోవటమే తనకు గర్వకారణంగా ఉంటుందని పేర్కొన్నారు. బీజేపీలో ప్రత్యేకంగా పదవులు, బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క కార్యకర్త స్వయంగా బాధ్యతలు తీసుకోవాలి, పార్టీ కోసం కృషి చేయాలని తెలిపారు మోడీ. బీజేపీ एक ऐसी परंपरा है जो पद से नहीं प्रक्रिया से चलती है. हमारे यहां पदभार एक व्यवस्था है और कार्यभार ये जीवन भर की जिम्मेदारी है. हमारे यहां अध्यक्ष बदलते हैं लेकिन आदर्श नहीं बदलते. नेतृत्व बदलता है लेकिन दिशा नहीं बदलती. కాగా నితిన్ నబీన్ రాజకీయ ప్రస్థానం తొలి నుంచి ఆసక్తికరమే. పార్టీ జాతీయ అధ్యక్షునిగా ఆయన ఎన్నికతో బీజేపీ పగ్గాలు రెండో తరం చేతికి అందినట్టయింది. నిజానికి బీజేపీలో జాతీయ స్థాయి ప్రముఖ నేతల జాబితాలో నబీన్ పేరు ఎప్పుడూ పెద్దగా లేదు. ఇక నబీన్ జన్మించింది బీజేపీ ఆవిర్భవించిన 1980లోనే కావటం విశేషం.
ఆయన జార్ఖండ్లోని రాంచీలో జన్మించారు. నబీన్ రాజకీయ ప్రస్థానం బీజేపీ యువజన విభాగమైన యువమోర్చాతో మొదలైంది. యువకుడే అయినా పాలన, పార్టీ సంస్థాగత వ్యవహారాలు తదితరాల్లో అపార అనుభవం ఆయన సొంతం. నబీన్ కుటుంబానికి ఆర్ఎస్ఎస్తో సన్నిహిత బంధం ఉంది. ఆయన తండ్రి నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా కూడా బీజేపీ నాయకుడే. పాట్నా వెస్ట్ ఎమ్మెల్యేగా ఉంటూ 2006లో మరణించారు. దాంతో జరిగిన ఉప ఎన్నికలో నబీన్ ఏకంగా 60,000 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. అప్పటి నుంచి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నితిన్ నబీన్ 2023లో ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సహా ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ పార్టీని విజయ పథంలో నడిపి జాతీయ నాయకత్వాన్ని మెప్పించారు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూడా ఛత్తీస్గఢ్లో 11 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 10 సీట్లు నెగ్గేలా చేశారు. బీజేపీ అధ్యక్ష పదవికి నడ్డా వారసునిగా పలువురు ప్రముఖుల పేర్లు వినిపించిన పార్టీ నాయకత్వం మాత్రం అనూహ్యంగా నబీన్ వైపు మొగ్గింది. గత డిసెంబర్ 16న ఆయనను తాత్కాలిక అధ్యక్షునిగా ప్రకటించింది. బీజేపీ రాజ్యాంగం ప్రకారం జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే ముందుగా రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కావాలి. దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కనీసం 50% చోట్ల రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక జరగాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే జాతీయ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియను విజయవంతంగా ముగించారు.